వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కేంద్ర వక్ఫ్ బోర్డు చట్టం సవరణ 2024కు వ్యతిరేకంగా విశాఖలో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి తమ హక్కులను కాలరాస్తుందని ముసల్మాన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సవరణ పేరుతో బిల్లును తీసుకొచ్చి దాని ద్వారా తమ హక్కులు దక్కకుండా చేస్తున్నారని, పూర్వీకులు ఇచ్చిన ఆస్తులపై తమకు హక్కు లేకుండా చేయడం సరికాదని, తక్షణమే బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో రద్దు చేయాలని కోరారు. గవర్నమెంట్ ల్యాండ్స్ బోర్డ్ ఆస్తి రిలేటెడ్ ఉన్నాయో ఇమిడియట్ గా ఖాళీ చేయండి, లేదా రెంట్ ఇవ్వండి అని ఇందిరాగాంధీ హెస్ రిటన్ ఇన్ 1976 రాసింది. వెంటనే దాని తర్వాత యూనియన్ మెహమూద్ ఖాన్ గారు ఉన్నప్పుడు ఆయన కొత్త బిల్ ప్రవేశించారు. ఏంటి, ఎవిక్షన్ ఆర్డర్స్ మాకు ఇవ్వండి అని 2013 లో. ఎలాగైతే ఎండోమెంట్స్ కి ఇప్పుడు ఉంది ఎవిక్షన్ పవర్, మనకే లేదు. మరి అది ఆర్టికల్ 14, 15, 25, 26 కి వైలేషన్ కాదా? అది ఖాన్ గారు మాకు కూడా ఎవిక్షన్ పవర్స్ బోర్డ్ ప్రాపర్టీస్ ఇవ్వండి, నేను ఖాళీ చేసి తీసుకుంటామని 2030 పోతే చాలా అన్యాయాలు జరిగి, ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతుంది. మీరు లాస్ వాల్యూస్ ఇవన్నీ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చారు. యావత్ ప్రాధాన్యానికి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులు, ఈరోజు వాళ్ళ పండుగను కూడా చూసుకుంటూ ఈరోజు మా యొక్క చర్చా వేదికకి వచ్చి ఈరోజు మా యొక్క సమస్యలని వాళ్ళ ముందు మేము చర్చిస్తున్నాం. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. ఈ చర్చ ఏంటంటే సబ్జెక్టు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఏదైతే 3వ స్థానంలో ఉన్నామో మా భూములు, ఈ ప్రభుత్వం ఏంటంటే వ్యతిరేకతగా మా యొక్క ఉన్న హక్కుల్లో ఒక 41 అంశాలని ఎక్కువ పెట్టి ఇది ఏ రకంగా దారి మళ్లించి ఈ ముస్లిమ్స్ని అనదొగ్గాలని ఆలోచిస్తున్నారు. ఇది చాలా సూచించాల్సిన విషయం, ఆలోచించాలి ప్రతి ప్రజలు. ఎందుకంటే అందరూ వాళ్ళ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నాం, మేము ఎటువంటి ప్రయాణం చేసుకోము, మాకు అక్కర్లేదు. మా యొక్క సమస్యలో వేరే ఇతరుల్ని చేర్చి అది ఎంతవరకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు? మేము ఎవరినైనా వీళ్ళని అడిగామా? మా దాంట్లో వచ్చి మీరు జస్టిస్ చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మా భూములు ఎవరో ఇచ్చేస్తున్నారని మేము మిమ్మల్ని ఏమైనా చర్చించామా? ప్రభుత్వం ఎందుకు ఇలా మా మీద కక్ష సాధిస్తుంది? ఒక కమ్యూనిటీ, ఇంతకుముందు ఈ కమ్యూనిటీ గొడవలు లేవే. ఈ ప్రభుత్వం రానంతసేపు కమ్యూనిటీ గొడవలనే లేవు. ఏకంగా ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్లు అన్నదమ్ముల్లాగా బతుకే జీవితం ఇది భారతదేశం యొక్క హిస్టరీ. ఇందులో పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల మీద మాకున్న అర్హత లేకుండా చేయడం అనేది అది చాలా మా దురదృష్టమైనగా ఆలోచించాలి. మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే మీరు ఈరోజు సవరణ తీసుకొస్తున్నారో దాన్ని వ్యతిరేకంగా కాకుండా ఖండించేసి ఆ బిల్లుని ఆపేయాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో ప్రతి వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. నా పేరు కె స్వతంత్ర కుమార్, సిపిఎం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చినాను. ముఖ్యంగా ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం అడుగుతున్నారు. ఈ సదస్సు అనేది ప్రధానంగా ముస్లిం మైనారిటీస్ వక్ఫ్ బోర్డుకు సంబంధించి వాళ్ళ చట్టంలో చేయబోయే మార్పుల గురించి పార్లమెంట్లో చట్టం వచ్చింది కాబట్టి దాని మీద వీళ్ళు ఆందోళన చెందుతున్న సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏమిటంటే ఈ చట్టంలో ఈ వక్ఫ్ బోర్డు చట్టం అనేది కేవలం ముస్లింకి సంబంధించింది. కానీ వాళ్ళు అనేక దాతృత్వ కార్యక్రమాల ద్వారా అనేక ముస్లింసే కాకుండా ఇతర ప్రజల తాలూకు అభిమానాన్ని, ప్రేమను కూడా వాళ్ళు పొందారన్నమాట. మరి ఇట్లాంటి చట్టంలో ముస్లిమ్స్కి మాత్రమే అధికారం ఉండాలి. ఆ వక్ఫ్ బోర్డులో కానీ, మెంబర్స్గా కానీ, చైర్మన్గా కానీ వీళ్ళే ఉండాలి. కానీ వేరే మతస్థులు కూడా ఈ సంఘంలో, ఈ బోర్డులో పెడతామని చెప్పి అంటమంటే అది ఒక వివక్ష గురి చేయటమే. ఇప్పుడు వేరే మతాలు ఉన్నాయి, ఆ మతాలకు సంబంధించిన కొన్ని బోర్డులు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా వేరే మతం వాళ్ళని పెట్టే పరిస్థితి ఉందా? లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళని ప్రత్యేకంగా వివక్షతో చూడటమే కదా భారతదేశంలో, అంటే రెండో పౌరులుగా చూడటమే కదా. కాబట్టి ఏంటంటే దీన్ని ముస్లిం సమాజం తరగతి ఆత్మ దీన్ని ఒప్పుకోవటం లేదు. అది ప్రధానమైన సమస్య. దానికి సంబంధించి ఏంటంటే
ప్రజాతంత్రవాదుల్ని, ముస్లిమ్స్ని, ఇతర ప్రజాతంత్రవాదుల్ని, అనేక పార్టీల వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఏంటి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి